హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు రీసెంట్గా హిందీలో రిలీజ్ అయిన ఒక లవ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ క్రేజీగా ఎమోషనల్గా ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే చేసుకోండి. పదండి స్టోరీ విందాం. మూవీ స్టార్టింగ్ లో 1970లో ఒక చిన్న పిల్లాడిని చూపిస్తారు. వాడికి నిద్రలో నడిచే అలవాటైతే ఉంటుంది. సో వాళ్ళ అమ్మ నాన్న వాన్ని రోజు జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ నైట్ మాత్రం వాన్ని వదిలేసి వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటారు. ఇక ఆ టైంలో ఆ పిల్లాడు నిద్రలో నుంచి లేచి రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఆ పిల్లాడు ఎవరో మనకి ఇప్పుడైతే చూపించారు. ఇక్కడ కట్ చేస్తే కథ ప్రెసెంట్ డేకి వచ్చేస్తుంది. ఢిల్లీలో ఒక వెడ్డింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్లి చాలా రిచ్ గా ఉంటుంది. ఆ పెళ్లి చేస్తున్న వెడ్డింగ్ ప్లానర్స్ ఎవరో కాదు, మన హీరో రిహాన్, అలాగే వాళ్ళ అమ్మగారు పింకీ. వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు అయినా కూడా వీళ్ళ బాండింగ్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ లాగా ఉంటారు. వీళ్ళ కంపెనీ ప్రపంచంలోనే టాప్ 10 వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీలలో ఒకటి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు చాలా రిచ్ అని. వాళ్ళు త్వరలోనే యుఎస్ లో చాలా పెద్ద ప్యాలెస్ ని కూడా కొనబోతున్నారు. ఇక ఆ పెళ్లిలో పింకీ ఒక రేంజ్ లో రెడీ అవుతుంది. దాంతో అంకుల్స్ అందరూ మన పింకీ పాపని చూసి చాలా టెంప్ట్ అయిపోతూ ఉంటారు. అలాగే రిహాన్ ఎంట్రీ కూడా పెళ్లి కొడుకు రేంజ్ లో ఉంటుంది. రిహాన్ ని చూసి అక్కడున్న వాళ్ళంతా పూలవర్షం కురిపిస్తారు, వాడే పెళ్లి కొడుకేమో అని. దాంతో పెళ్లి కూతురు కూడా వచ్చింది పెళ్లి కొడుకు అనుకుని ఇంత మంచి హ్యాండ్సమ్ హస్బెండ్ తోడుగా వస్తున్నాడని తెలిసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ రిహాన్ కాదు కదా పెళ్లి కొడుకు. లోపల ఇంకొక బండోడైతే ఉంటాడు, వాడే పెళ్లి కొడుకు. వాని చూసి పెళ్లి కూతురు చాలా షాక్ అవుతుంది. అలాగే పెళ్లి కూడా రిహాన్ ని చేసుకుందాం అనుకుంటుంది. బట్ ఆ బండోని చేసుకుని పాపం చాలా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పెళ్లిని రిహాన్ గ్రాండ్ గా జరిపించినందుకు వాళ్ళమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే రిహాన్ కి ఒక అడ్వైజ్ ఇస్తుంది. రే నాన్న, ఇండియన్ అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోకురా. ఇప్పుడు చూసావు కదా ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా గోలి చేసిందో, చాలా ఏడ్చింది కదా. సో అమ్మాయిలు పెళ్లి అయిపోగానే డ్రామా మొదలు పెడతారా, అందుకే మంచి అమెరికా అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని చెప్తుంది. ఇక వెడ్డింగ్ ప్లాన్ మొత్తం అయిపోయిన తర్వాత రిహాన్ క్రొయేషియా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాడు. అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అవుతాడు. ఎందుకంటే మనడికి కాస్త టైం అయితే దొరుకుతుంది. ఆ టైం ని యూజ్ చేసుకుందాం అనుకుంటాడు. రిహాన్ లైఫ్ లో వాళ్ళ అమ్మ తప్ప ఎవరు ఉండరు. వాళ్ళ నాన్న రిహాన్ కి 3 ఏళ్ళు ఉన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. అందుకే వాళ్ళిద్దరు మాత్రమే చాలా హ్యాపీగా ఉంటారు. సో రిహాన్ క్రొయేషియా వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ లో ఉండే ఒక బుక్ స్టోర్ లో రూమీ అనే అమ్మాయిని కలుస్తాడు. ఇక్కడ మనకి తెలుస్తుంది రూమీ ఒక రైటర్ అని. రీసెంట్ గా తను ఒక బుక్ రాసి దాన్ని పబ్లిష్ చేస్తుంది. దాని పేరు లవ్ ఇన్ ఆగ్రా. సో ఇప్పుడు తను రాసిన ఆ లవ్ ఇన్ ఆగ్రా బుక్ అనేది అందరికీ అందనంత ఎత్తులో పైన ర్యాక్ లో ఉంటుంది. అంటే ఎవరి కంటికి కనిపించకుండా పైన ఉందన్నమాట. ఆ బుక్ ని కింద ఫ్రంట్ లైన్ లో పెట్టడానికి రూమీ రిహాన్ హెల్ప్ అడుగుతుంది. రిహాన్ పాపం మంచోడిలా హెల్ప్ చేస్తాడు. వాడు బుక్ ని తన చేతికి ఇవ్వగానే తను అందరికి కనిపించేలా ఫ్రంట్ లైన్ లో పెడుతుంది. అది చూసి రిహాన్ కొంచెం విచిత్రంగా ఫీల్ అవుతూ అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే రూమీ అంటుంది, ఈ బుక్ మా ఫ్రెండ్ రాసింది, అందరూ చదవాలని ఇలా చేస్తున్నాని కవర్ చేస్తుంది, కానీ నిజం మాత్రం చెప్పదు. రిహాన్ ఏమో బుక్ ని ఇలా ముందు పెడితే లాభం లేదమ్మా, బుక్ లో మ్యాటర్ ఉంటే జనాలు ఎక్కడున్నా సరే వెతికి మరీ చదువుతారు, ఇది టైం వేస్ట్ అని చెప్పేసి కౌంటర్ వేస్తాడు. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య లైట్ గా చిన్నగా మాటల యుద్ధం జరుగుతుంది. ఒకరినొకరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు. అంతలోనే రూమీకి వాళ్ళ నాన్న వర్ధన్ సింగ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఆయన ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఆయన రోజుకి 4-5 సార్లు కాల్ చేసి రూమీని చాలా విసిగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన దృష్టిలో రూమీ ఇంకా చిన్న పాపనే, తనకి లోకం తెలియదు అని ఆయన ఫీలింగ్. కానీ వాళ్ళ నాన్న అలా రోజు ఫోన్ చేయడం రూమీకి అస్సలు నచ్చదు. నన్ను చిన్నపిల్లలా చూడకు నాన్న అని చెప్పి ఎప్పుడు విసిగిస్తుంటుంది. ఇక్కడే మనకి తెలుస్తుంది వర్ధన్ సింగ్ ఆగ్రాలో ఉంటారని. ఆయన దగ్గర రూమీ వాళ్ళ అక్క జియా కూడా ఉంటుంది. జియా అనే వాళ్ళ నాన్నని కంటికి రెప్పలా చూసుకుంటుంది, ఎందుకంటే వాళ్ళ అమ్మ లేదు కాబట్టి. ఇక రూమీ దగ్గరికి వచ్చేస్తే రూమీకి తెలియదు రిహాన్ కూడా తనతో పాటే క్రొయేషియా వస్తున్నాడు అని. ఈ విషయం తెలియగానే రూమీ ఫుల్ షాక్ అవుతుంది. ఇక రూమీ వాళ్ళ నాన్నతో అలా సీరియస్ గా మాట్లాడుతూ తన పాస్పోర్ట్ టికెట్ మర్చిపోతుంది. సో మనోడు తీసుకెళ్లి తనకి ఇస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఫ్లైట్ ఎక్కుతారు. ఫస్ట్ మన పాప ఎక్కి తన సీట్లో కూర్చొని దేవుడా ఆ రిహాన్ గాడు నా పక్కన మాత్రం కూర్చోకుండా చూడు దేవుడా అని చెప్పేసి దేవుణ్ణి చాలా వేడుకుంటుంది. ఇక మన రిహాన్ గాడు ఫ్లైట్ ఎక్కేసి అక్కడ ఉన్న హెయిర్ హోస్టర్స్ తో కాసేపు పులిహోర కలుపుతాడు. ఆ తర్వాత నేరుగా రూమీ పక్కకు వచ్చి కూర్చుంటాడు. దాంతో రూమీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వీడు నన్ను దారి పొడవునా సావగొడుతున్నారా బాబు అని ఫీల్ అవుతుంది. ఈ గ్యాప్ లో రిహాన్ కి తెలిసిపోతుంది ఆ బుక్ స్టోర్ లో చూసిన లవ్ ఇన్ ఆగ్రా బుక్ అనేది రూమీ ఫ్రెండ్ది కాదు, రూమీదే అని. పైగా తను రాసిన బుక్ చాలా చెత్తగా ఉంటుంది. రివ్యూస్ అన్ని చాలా భయంకరంగా నెగిటివ్ గా ఉన్నాయని రిహాన్ కి అర్థమవుతుంది. రూమీ దేవుడిని మళ్ళీ కోరుకుంటుంది, దేవుడా వీడిని క్రొయేషియా తీసుకెళ్ళు, కానీ ప్లీజ్ ఆ యాడ్ ట్రిప్ కి మాత్రం పంపకు, ఎందుకంటే నేను కూడా అక్కడికే వెళ్తున్న దేవుడా, నాతో రాకుండా చూడమని చెప్తుంది.
ఇక్కడే జోక్ ఏంటంటే మన రిహాన్ గాడు కూడా అదే ట్రిప్ కి వెళ్తున్నాడు. పైగా ఆ ట్రిప్ ని వీళ్ళిద్దరూ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. దెబ్బకి రూమీకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. మైండ్ ఫ్రీ చేసుకుని పీస్ఫుల్ గా హాలిడేస్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇదేం కర్మరా దేవుడా అనుకుంటుంది. రిహాన్ గాడు మాత్రం తనతో ఉండడానికి చాలా ఖుషిగా ఫీల్ అయిపోతాడు. ఎందుకంటే వాడికి ఈ రూమీతో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ నార్త్ పోల్ సౌత్ పోల్ లాంటోళ్ళు అస్సలు పడదు. చిన్న చిన్న వాటికి కూడా గొడవ పడుతూ ఉంటారు. రూమీకి అయితే వాడిని చూడగానే జుట్టు పీకేంత కోపం వస్తుంది. బట్ ఏమీ చేయదు. యాడ్ లోపలికి వెళ్ళాక తెలుస్తుంది వాళ్ళు బెడ్రూమ్ ని కూడా షేర్ చేసుకోవాలి అని. రూమీకి ఇదొక కోయిన్సిడెన్స్ లాగా అనిపించదు, ఎవరో ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. రిహాన్ గాడికి ఏమో వాగుడు ఎక్కువ, జోకులు ఎక్కువ. అలా కాసేపు రేస్ తీసుకున్న తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ టైంలో రూమీ రిహాన్ ని పిలవకుండా ఒక్కతే వెళ్ళి ఆర్డర్ చేస్తుంది. కానీ తను ఆర్డర్ చేసిన ఫుడ్ డిష్లన్నీ చాలా చెత్తగా ఉంటాయి. ఏం తినాలో కూడా అర్థం కాదు. సో ఏమీ మెక్కకుండా కాసేపు రియాన్ గాడితో కూర్చొని మాట్లాడి పడుకుంటుంది. తను ఏమీ తినలేదని వాడు తెలుసుకొని వెంటనే తన కోసం ఐటమ్ తెప్లా ఆర్డర్ చేసి ఇస్తాడు. క్రొయేషియాలో తెప్లా ఏంటి అని షాక్ అవ్వకండి, వాడు తన కోసం స్పెషల్ గా ఆ రెస్టారెంట్ వాళ్ళతో మాట్లాడి చేయించాడన్నమాట. అక్కడ ఇద్దరు కూర్చొని తింటూ కాసేపు మాట్లాడుకుంటారు. చిన్నగా బాండింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ ఇంకా ఫ్రెండ్స్ అయితే కాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే రూమీ ఫుల్ డల్ గా ఏడుస్తుంటుంది. ఎందుకంటే తను రాసిన బుక్ కి భయంకరమైన నెగిటివ్ రివ్యూస్ వస్తాయి. అందరూ 2.5 రేటింగ్ ఇస్తారు. ఒకడైతే రివ్యూ ఇవ్వాలి కాబట్టి చదివాను, లేకపోతే 10 పేజీలకే చింపి పారదొబ్బేవన్నీ అని చెప్పి దారుణంగా రాస్తాడు. అందుకే ఆ రివ్యూస్ అన్ని చదివి చిన్న పిల్లలాగా చాలా ఏడుస్తూ ఉంటుంది. దాంతో మనడు అయ్యయ్యో అలా ఏడుస్తున్నావేంటి తల్లి, చాట్ జీపీటీ యూజ్ చేసి ఉండాల్సింది కదా, కనీసం అదైనా మంచి స్టోరీ ఇస్తుందని జోక్ చేస్తాడు. అది వినగానే తనకి మండిపోతుంది. రూమీ రిహాన్ కి తన బుక్ ఇచ్చి నా బుక్ ని ఈ రోజు చదివి జెన్యూన్ గా రేటింగ్ ఇవ్వమని చెప్తుంది. రిహాన్ గాడేమో మనం ఎంజాయ్ చేయడానికి వచ్చాం కదా, ఇలాంటి బోరింగ్ బుక్ చదివి నా టైం వేస్ట్ చేసుకొని అంటాడు. దాంతో రూమీ చాలా హర్ట్ అయి అయితే నా వెనకాల తిరక్కు, నా వెనకాల తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకని చెప్పేస్తుంది. కానీ రిహాన్ కి అప్పటికే రూమీ మీద మనసు పడిపోతుంది. ఎందుకంటే తను చాలా క్యూట్ గా ఉంటుంది, క్యూట్ గా మాట్లాడుతుంది, అందుకే పడిపోతాడు. ఆ తర్వాత రూమీ వేరే వాడితో డాన్స్ చేస్తూ ఉంటే రిహాన్ గాడికి కుళ్ళు వచ్చేస్తుంది. వెంటనే తన దగ్గరికి వెళ్ళి నేను 4 స్టార్స్ ఇస్తున్నా అని చెప్తాడు. అవునా, ఎప్పుడు చదివావని రూమీ అడిగితే ఫ్లైట్ లోనే చదివేశా, బుక్ పెద్దగా బాగోలేదు, కానీ నువ్వు నా కళ్ళలోకి చూస్తుంటే మాత్రం చాలా బాగుంది, వేరే వాడితో డాన్స్ చేస్తుంటే నాకు అస్సలు నచ్చట్లేదు అని మళ్ళీ పులిహోర కలుపుతాడు పులిహోర రాజా. అక్కడ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అయితే వర్కౌట్ అవుతుంది. రూమీ అంటుంది నేను ఇక్కడికి డేటింగ్ చేయడానికి అయితే రాలేదని. అలా వాళ్ళిద్దరూ చాలాసేపు అయితే మాట్లాడుకుంటారు. సో ఇందువల్ల గురించి తెలిసిందే కదా బ్రో, అలా 2 ముక్కలు మాట్లాడగానే లవ్ అంటారు, ఆ తర్వాత రొమాన్స్ అంటారు. సో అలా కలిసిపోతారంతే. ఇక ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటున్నారు కాబట్టి అది ప్రేమ అనుకుని రొమాన్స్ కూడా జరిగిపోతుంది అన్నమాట. అలా కాసేపు గడిచిన తర్వాత రూమీ వాడితో ఒకటి చెప్తుంది, నాకు 2025లో కూడా 90s టైప్ లవ్ స్టోరీ కావాలి, నా పిల్లలకి చెప్పుకోవడానికి ఒక స్టోరీ ఉండాలి అని చెప్పి కొన్ని స్టేజ్లు చెప్తుంది. ఫస్ట్ అబ్బాయి అమ్మాయి కలవాలి, ఆ తర్వాత మెల్లిగా ఫ్రెండ్స్ అవ్వాలి, ఆ తర్వాత ప్రేమలో పడాలి, మళ్ళీ విడిపోవాలి, అప్పుడు ఒకరి విలువ ఒకరికి తెలుస్తుంది, ఫ్యామిలీ డ్రామా కూడా జరగాలి, ఫ్యామిలీని ఒప్పించాలి, ఆ తర్వాత లాస్ట్ కి పెళ్ళవ్వాలని తన ప్లాన్ చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఆల్మోస్ట్ రిలేషన్షిప్ లోకి వచ్చేస్తారు. చాలా సార్లు రొమాన్స్ కూడా జరిగిపోతుంది. ఇప్పుడు రిహాన్ తన గురించి నిజం చెప్తాడు. మేము ఢిల్లీలో ఉండేవాళ్ళం, నాన్న చిన్నప్పుడే వదిలేశాడు, మా అమ్మే నన్ను నానమ్మ తాతయ్యని చూసుకుంది, నాకు స్కూల్లో ఉన్నప్పుడు క్రికెట్ అంటే చాలా పిచ్చి, నేను టీం కెప్టెన్ని, అలాగే చూసే వాళ్ళందరూ నేను ఇండియాకి ఆడతాననేవారు, కానీ మేము అన్ని వదిలేసి యుఎస్ వెళ్లాల్సి వచ్చింది. అమ్మకి నా డ్రీమ్ గురించి చెప్తే తను వెళ్లేది కాదు, నా కోసం సాక్రిఫైస్ చేసేది. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో చేస్తారు, కానీ పిల్లలు ఏం చేస్తారు, అందుకే మా అమ్మ సంతోషం కోసం నా క్రికెట్ డ్రీమ్ ని చంపేసుకున్నా, అమ్మకి ఈ విషయం చెప్పలేదు అని చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పుడే పింకీ ఆంటీ అదే వాళ్ళ అమ్మ వీడియో కాల్ చేస్తుంది. ఫోన్ లో రూమీని చూసి చాలా ఇంప్రెస్ అయిపోతుంది. కాసేపటి తర్వాత రిహాన్ రూమీ దగ్గరికి వెళ్లి డైరెక్ట్ గా ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేస్తాడు. నాకు ఒకటి అర్థం కాదు, హిందీ వాళ్ళలో అంతా అయిపోతుంది లాస్ట్ గా లవ్ అంటారు, అదేంటో. సర్లే, ఇక రూమీ ఇంత త్వరగానా అని చెప్పేసి అడుగుతుంది. రిహాన్ అంటాడు నాకు చాలా సీరియస్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, క్యాజువల్ గా కూడా ఉన్నాయి, కానీ నేను ఎవరికి ఐ లవ్ యూ ఇప్పటివరకు చెప్పలేదు, చెప్తే ఆ అమ్మాయి నా ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలి అని చెప్పేసి వెయిట్ చేశాను, నా డ్రీమ్ గురించి కూడా నీకే చెప్పాను, నా ఫీలింగ్స్ దాచుకోను అని చెప్పి సీరియస్ గా చెప్పేస్తాడు. వీళ్ళు స్టేజ్ 4 దాకా వచ్చేసారు లవ్ లో, చాలా పీక్స్కి వెళ్ళిపోయారు, అన్నీ అయిపోయాయి. సో లాస్ట్ కి లవ్ కూడా అయిపోయింది కాబట్టి చాలా హ్యాపీగా సెక్యూర్ గా ఉంటారు. ఇప్పుడే అసలు ట్విస్ట్ వస్తుంది. సీన్ కట్ చేస్తే కథ ఆగ్రాకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడే మనకి ఒక విషయం తెలుస్తుంది. సినిమా స్టార్టింగ్ లో 1970లో నిద్రలో నడిచే ఆ పిల్లాడు ఎవరో కాదు, మన రూమీ వల్ల నాన్న వర్ధన్ సింగ్. ఈ వయసులో కూడా ఆయనకి ఆ జబ్బైతే పోలేదు. మళ్ళీ రాత్రి పూట నిద్రలో
లేచి రోడ్ల మీదకి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అలా వెళ్లి ఒక కారు కింద పడి చిన్న యాక్సిడెంట్ చేసుకుంటాడు. ఒంటి నిండా దెబ్బలు తగులుతాయి. ఈ విషయం జియా రూమీకి చెప్పగానే రూమీకి గుండె ఆగినంత పనవుతుంది. ఈ టైంలో నాన్న పక్కన తను ఉండడం చాలా ముఖ్యమని రూమీకి అర్థమవుతుంది. అంతలోనే అక్కడికి రిహాన్ వచ్చి, హే నేను కూడా నీతో వస్తా, మీ నాన్నతో మాట్లాడి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేస్తాడు. కానీ రూమీ, ఇప్పుడే మనకి పరిచయం అయింది కదా, ఈ డిసిషన్ చాలా తొందరపాటు అవుతుంది, మనకి ఇంకా 10 రోజులు కూడా కాలేదు అని చెప్తుంది. రిహాన్ ఏమో, మా అమ్మ నాన్న 10 ఏళ్ళు ప్రేమించుకున్నారు కానీ పెళ్ళయ్యాక 2 ఏళ్ళు కూడా ఉండలేకపోయారు, సో టైం ముఖ్యం కాదు, నేను నిన్నే చేసుకుంటా అని గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. కానీ రూమీ ఏమో ఒక బాంబు పేల్చేస్తుంది. మా అక్క జియాకి కెనడా సంబంధం ఫిక్స్ అయింది, పెళ్లి కొడుకు కూడా కెనడా నుంచి వచ్చాడు, సో పెళ్ళయ్యాక తను అక్కడికి వెళ్ళిపోతుంది. ఇన్నాళ్ళు జియా నాన్నని కంటికి రెప్పలా చూసుకుంది కాబట్టే నేను రైటర్ అవ్వగలిగాను. ఇప్పుడు తను వెళ్ళిపోతుంది, నాన్నని మళ్ళీ నేనే చూసుకోవాలి. మేమిద్దరం పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాన్నని ఎవరు చూస్తారు? నేను నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను మర్చిపోవడం కష్టం, కానీ మా నాన్న బ్రతికున్నంత కాలం నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. అలాగే మా నాన్న కూడా ఆ ఇల్లు వదిలేసి ఎక్కడికి రాడు అని చెప్పేసి బ్రేకప్ చెప్పేస్తుంది. ఈ హిందీ మూవీస్ లో ఉండేదే ఇది. లవ్ చేస్తారు, అన్నీ అయిపోతాయి, బ్రేకప్ చెప్పేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఇద్దరైతే మళ్ళీ విడిపోతారు. రూమీ ఇండియా వెళ్ళిపోతుంది. రిహాన్ క్రొయేషియాలోనే ఉంటాడు. కానీ రిహాన్ గారి పరిస్థితి చూడాలి ఫ్రెండ్స్, ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఉంటాడు. కేవలం వాళ్ళిద్దరు కలిసి 10 రోజులే అయినా కూడా రూమీని పిచ్చిగా ప్రేమించేస్తాడు. అస్సలు మర్చిపోలేకపోతుంటాడు. ఇంకొక వైపు రూమీ ఇండియాకి వచ్చేస్తుంది. వాళ్ళ నాన్నగారు సేఫ్ గానే ఉంటారు కానీ రూమీ మనసు అస్సలు బాగోద్దు. రూమీకేమో రిహాన్ కావాలి కానీ వాళ్ళ నాన్నగారిని వదిలేసి రాలేదు. పరిస్థితి అలా ఉంది మరి. ఇక జియా పెళ్లి పనులు చకచకా జరిగిపోతుంటాయి. పెళ్లి కొడుకు వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోతుంది. రిహాన్ ఏమో అలా దేవదాస్లో ఉండడం చూసి వాళ్ళమ్మ పింకి తట్టుకోలేకపోతుంది. కొడుకుతో అంటుంది, ఒరే నాన్న, నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చోకురా, 90s లోనే అబ్బాయిలు అంత ఈజీగా ఓడిపోలేదు, ఇది 2025 రా, నువ్వు ఇండియాకి వెళ్ళు, నీ రూమిని తీసుకొనిరా, నీ రూమిని తీసుకొని వచ్చేసి అని చెప్పేసి ఇండియాకి పంపించేస్తుంది. సీన్ కట్ చేస్తే ఆగ్రాలో జియా పెళ్లి హడావిడి జరుగుతూ ఉంటుంది. పెళ్లి కొడుకు సుఖీ వాళ్ళ ఫ్యామిలీ తాజ్ మహల్ చూడడానికి వస్తారు. అక్కడే సడన్ గా రూమీకి రిహాన్ కనిపిస్తాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఎమోషనల్ అయిపోతూ హగ్ చేసుకొని చాలా ఏడ్చేస్తారు. ఇక తను మాట్లాడుతూ, నువ్వు ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు, నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా అని చెప్పి రూమీ అంటుంది. నేను కూడా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా, కానీ నేను నీలాగా అంత ఈజీగా వదులుకునే రకం కాదు, నా ప్లానింగ్ తో నేను వచ్చా అని చెప్పి రిహాన్ అంటాడు. రూమీ ఏమో, మా నాన్న రిటైర్డ్ సోల్జర్, ఈ దేశాన్ని ఆ ఇంటిని వదిలి ఎక్కడికి రాలేరు, ఆ ఇంట్లో మా అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి మా నాన్నకి, అందుకే మా నాన్నగారు ఆ ఇల్లు వదిలి ఎక్కడికి రాలేరని చెప్తుంది. కానీ మన రిహాన్ గాడి ప్లాన్ మామూలుగా ఉండదు. జియా పెళ్లి కాంట్రాక్ట్ ని వాడే తీసుకుంటాడు. అలాగే వెడ్డింగ్ ప్లానింగ్ మొత్తం కూడా వాడే దగ్గరుండి చేపిద్దాం అనుకుంటాడు. సో వెంటనే వాళ్ళతో డీల్ మాట్లాడుకొని బాస్ లాగా అక్కడికి వస్తాడు. ఇక వాడు వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరవ్వాలి అనే మాస్టర్ ప్లాన్ అయితే వేశాడు కదా. అనుకున్నట్టుగానే రిహాన్ రూమీ వాళ్ళ నాన్న వర్ధన్ సింగ్ కి దగ్గర అవుతాడు. ఇద్దరు మంచి దోస్తులు అయిపోతారు. యాక్చువల్ గా మన రూమీ కూడా ఈ పెళ్లి చెడగొట్టి వాళ్ళ అక్కని ఇండియాలోనే ఉండేటట్టుగా ప్లాన్ అయితే వేస్తుంది. సో అదే ప్లాన్ గురించి మన రిహాన్ గాడితో కూడా చెప్తుంది. మా సిస్టర్ ఒక వ్యక్తిని ప్రేమించింది, మనం వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే తను ఇక్కడే ఉంటుంది కదా, అప్పుడు నేను నీతో యుఎస్ కి రావచ్చు, అక్క మా డాడీని చూసుకుంటుంది అని చెప్తుంది. సో వాళ్ళు ప్లాన్ అయితే వేస్తారు కానీ ఆ ప్లాన్ అయితే ఫెయిల్ అయిపోతుంది. సో ఎందుకంటే వాళ్ళ సిస్టర్ ఆల్రెడీ వాడిని ప్రేమించి ఉంటుంది, బట్ ఇప్పుడైతే వాడి మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో తను కెనడాకి వెళ్ళిపోదాం అనుకుంటుంది. అందుకే వాళ్ళ ప్లాన్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక రోజు అయితే ప్రాబ్లం వస్తుంది. వాళ్ళ పండితుడు ఉంటాడు కదా, సో అతను పెళ్లి కొడుకు పుట్టిన టైం ఏఎం బదులు పిఎం అని వింటాడు. దానివల్ల జాతకాలు మారిపోయి పెళ్లి ముహూర్తం కూడా 5 రోజుల్లో వస్తుంది. ఒకవేళ ఈ 5 రోజుల్లో కనుక పెళ్లి జరగకపోతే మళ్ళీ 2 సంవత్సరాల వరకు పెళ్లి లేదని చెప్తాడు. పెళ్లి కొడుకు చాలా వెటకరంగా, ఇదంతా ఖర్చు తగ్గించుకోవడానికి మీ ప్లాన్ కదా, అందుకే 5 రోజులు అంటున్నారు అని కామెంట్ చేస్తాడు. అది విని రిహాన్ కి మండిపోతుంది. 5 రోజుల్లోనే పెళ్లి చేసి చూపిస్తా, జనాలు తక్కువ ఉంటేనే పెళ్లిలో మజా ఉంటుందని చెప్పి ఛాలెంజ్ తీసుకుంటాడు. రూమీ చాలా టెన్షన్ పడి, ఎలా చేస్తావు అని అడిగితే, మాది వరల్డ్ లో టాప్ 10 కంపెనీ, మమ్మల్ని తక్కువ అంచనా వేయకు, అయినా మీ నాన్నని కూడా యుఎస్ కి తీసుకెళ్లేలా ఒప్పిస్తా చూడు అని చెప్పి సవాల్ చేస్తాడు. రూమీ ఏమో అసలు నమ్మదు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఢిల్లీలోనే వాళ్ళ తమ్ముడి కూతురి పెళ్లికి కూడా 2 రోజులు కూడా ఉండలేకపోయారు. ఇక యుఎస్ కి వచ్చి ఏముంటారులే అని చెప్పి ఆమె నమ్మకం. ఇక పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి. సంగీత్ ఫంక్షన్ లో అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. అంతలోనే రిహాన్ వాళ్ళ అమ్మ పింకీ అక్కడికి వస్తుంది. ఆ రాత్రి రిహాన్ వర్ధన్ సింగ్ కలిసి ఫుల్ గా మందు కొడుతుంటారు. చాలా ఎంజాయ్ చేస్తుంటారు. అలా మాటల్లో వర్ధన్ సింగ్ అడుగుతూ, నా చిన్న కూతురు నీకు ఎలా అనిపించింది అని అడిగితే రిహాన్ చాలా ఎమోషనల్ అయిపోయి నిజం చెప్పేస్తాడు. నాకు చాలా ఇష్టం మీ అమ్మాయి అంటే, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, క్రొయేషియాలోనే కలిసాం, మేమిప్పుడు స్టేజ్ 4లో ఉన్నామని మొత్తం కక్కేస్తాడు. రూమీకి ఇది తెలిసి కోప్పడుతుంది. కానీ ఇప్పుడు అందరికి నిజం తెలిసిపోయింది కాబట్టి ఓపెన్ గా మాట్లాడుకుంటారు. రిహాన్ వర్ధన్ సింగ్ తో, మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది, కానీ మీరు యుఎస్ కి రారు అని తను నాతో రావట్లేదు అని చెప్తాడు. అప్పుడు మన పింకీ ఆంటీ వచ్చేసి వర్ధన్ సింగ్ తో, మీరు మీ అమ్మాయిని ప్రేమిస్తే మీరు కూడా యుఎస్ కి వచ్చేయండి,
అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, లేదా మా దగ్గర ప్లాన్ బి కూడా ఉంది, మీరు అర్జెంటుగా చచ్చిపోండి లేదా మేమేమన్నా లేపేయమంటారా అని చెప్పేసి లైట్గా నోరు జారుతుంది. అది విని రూమీకి పిచ్చ కోపం వచ్చి పింకీని అందరి ముందు తిడుతుంది. అది చూసి రిహాన్కి చాలా మండిపోయి, మా అమ్మ ఏదో అలా అని ఉండొచ్చు, కానీ నువ్వు తనని అలా అనకూడదు, మర్యాద ముఖ్యం, నువ్వు మా అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇక మన మధ్య ఏ ప్రేమ లేదు, ఏ బంధం లేదు అని చెప్పి చాలా గొడవ పడతాడు. అలా రిహాన్ తనతో గొడవపడి వెళ్ళిపోతూ ఉండగా అంతలోనే వర్ధన్ సింగ్ కి సడన్ గా కళ్ళు తిరిగిపోయి కింద పడిపోతాడు, స్పృహ కోల్పోతాడు. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తే తెలుస్తుంది ఆయన షుగర్ టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయారు అని. యాక్చువల్ గా ఇది రూమీ బాధ్యత, కానీ తను గొడవలో పడేసి తను మర్చిపోతుంది. రూమీకి చాలా గిల్టీగా అనిపిస్తుంది. చూసావా నాన్నని ఒక క్షణం వదిలేస్తే ఏమైందో, నేను ఆయనతోనే ఉండాలి అని చెప్పి డిసైడ్ అవుతుంది. హాస్పిటల్లో పింకీ రూమీ ఒకరినొకరు సారీ చెప్పుకుంటారు. నేను చాలా డ్రింక్ తాగి ఉండడం వల్ల అలా మాట్లాడాను, నన్ను క్షమించు తల్లి అని చెప్పేసి హక్ చేసుకుంటుంది. ఇక రూమీ కూడా తను చేసిన తప్పుని ఒప్పుకుంటుంది. రిహాన్ వర్ధన్ సింగ్ దగ్గరికి వెళ్లి చాలా ఎమోషనల్ అవుతాడు. నేను మీ అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నానో మిమ్మల్ని కూడా అంతే ప్రేమిస్తున్నా. నాకు నాన్న లేరు, ఇన్ని రోజులు మిమ్మల్ని చూస్తుంటే నాకు నాన్న లోటు తీరిపోయినట్టు ఉంది. నేను మిమ్మల్ని బాబా అని పిలవచ్చా అని అడిగితే వర్ధన్ సింగ్ కూడా నీకు హక్కు ఉందిరా, పిలవమని చెప్తాడు. అలా ఇద్దరి మధ్య తండ్రి కొడుకుల బాండింగ్ ఏర్పడుతుంది. అతనికి డిశ్చార్జ్ అవ్వగానే జియా పెళ్లి గ్రాండ్ గా జరుగుతుంది. జియా సుఖీతో కెనడా వెళ్లిపోతుంది. రిహాన్ కళ్ళలో బాధ కనిపిస్తుంది, ఎందుకంటే ఇదే లాస్ట్, ఇక రూమీని వాడు చూడలేడు కాబట్టి. పెళ్లి అయ్యాక రూమీ రిహాన్ దగ్గరికి వచ్చి, నువ్వు అన్ని చూసావు కదా, మన ప్రాబ్లం కి సొల్యూషన్ లేదు, నువ్వు ఇక్కడికి రాలేవు, నేను కూడా అక్కడికి రాలేను, మన దారులు వేరు, విడిపోవడం మంచిది, మన రాతలో ఇంతే ఉంది అని చెప్పేసి ఫైనల్ గా చెప్పేస్తుంది. రిహాన్ పింకీ బాధగా యుఎస్ కి వెళ్లిపోతారు. యుఎస్ లో వాళ్ళు కొత్త ఇల్లు కొనుక్కుంటారు, కానీ అక్కడ ఎవరికి సంతోషం ఉండదు. రిహాన్ కేమో గుండె పగిలిపోయి రూమీనే తలుచుకుంటుంటాడు. ఇండియాలో వర్ధన్ సింగ్ రూమీ కోసం నేను యుఎస్ రావడానికి రెడీ అంటారు, కానీ ఆయన అక్కడ 2 రోజులు కూడా ఉండలేరని తనకి తెలుసు. నాన్న నా కోసం నటిస్తున్నారు అని చెప్పి ఆమె కూడా అర్థమవుతుంది. ఫైనల్ గా యుఎస్ లో రిహాన్ బాధ చూడలేక పింకీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంటుంది. రిహాన్ తో అంటుంది, నువ్వు ఇండియాకి వెళ్ళిపోనన్నా, రూమీ ఫ్యామిలీతో అక్కడే సెటిల్ అయిపో. దానికి రిహాన్ రియాక్ట్ అవుతూ, అమ్మా రూమీ నా ప్రేమే, కానీ నువ్వు నా ఫస్ట్ లవ్ కదా, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా అని చెప్పి తన మీద ప్రేమ చూపిస్తాడు. దాంతో పింకీ కరిగిపోయి, అయితే నేను కూడా నీతో పాటు ఇండియాకి వచ్చేస్తానన్నా, నువ్వు ఎక్కడ ఉంటే అదే నా ఇల్లు అని చెప్పి ఫిక్స్ అవుతుంది. సీన్ కట్ చేస్తే ఆగ్రాకి షిఫ్ట్ అవుతుంది. ఆగ్రాలో రూమీ తను నెక్స్ట్ రాసిన బుక్ గురించి మాట్లాడుతూ అందరికీ స్పీచ్ అయితే ఇస్తుంది. అక్కడికి ఒక కొత్త పెళ్లి కొడుకు కూడా వచ్చి తనకి ప్రపోజ్ చేస్తాడు. సరిగ్గా అదే టైంకి మన రిహాన్ గాడు ఎంట్రీ ఇస్తాడు. రూమీ ఏమో, ఇక్కడికి ఎందుకు వచ్చావు బేటా, ఈ సమస్యకి సొల్యూషన్ లేదు కదా అంటుంది. రిహాన్ గాడు నవ్వుతూ, సొల్యూషన్ ఉంది పాప, నువ్వు యుఎస్ కి రాకపోతే ఏంటి, మేమే ఇక్కడికి వచ్చేస్తాం, నేను మా అమ్మ జీవితాంతం మీ ఇంట్లోనే ఉండిపోతామని చెప్పేసి తనకి ప్రపోజ్ చేస్తాడు. రూమీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎస్ చెప్తుంది. అలా ఇద్దరు ఒకటవుతారు. ఇక్కడితో ఈ సినిమా అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ సినిమా ఎలా అనిపించింది కామెంట్ చేయండి, ఎందుకంటే హిందీ మూవీస్ ఇలాగే ఉంటాయి కదా, అది మీకు కూడా తెలుసు.